రాజశేఖర్ గారు. ఎస్ రామ్మోహన్ గారు మీరేమంటారు? ప్రధానంగా అంటే పాపిరెడ్డి గారు క్లియర్ కట్గా అంటే నేపథ్యం ఇటువైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్టీ రామారావు గారు కానీ లేకపోతే అటువైపు చూసుకుంటే అన్నాదొరై పార్టీని పెట్టిన ఇటువైపు కరోనా అనేది ఉండటం, తర్వాత ఆయన బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కూడా ఆయన అన్నగారుగా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ పార్టీలు లేకపోతే అక్కడ క్లియర్గా చూసుకుంటే జయలలిత ఇప్పటి వరకు కూడా పూర్తిగా సినీ గ్లామర్ అక్కడ పాలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. సో వీరికి సినిమా వాళ్ళతో లింకు అంటే వీటికి సంబంధించినటువంటి ప్రస్తావన, లేకపోతే ఇక్కడ నిన్న పన్నీర్ సెల్వం చేసిన కామెంట్ చూసుకుంటే స్త్రీలని అందులో ఇంక్లూడ్ చేయడం, లేకపోతే కంప్లీట్గా పార్టీ పెట్టినటువంటి తమిళగ వ్యతిరేక కలగం. సో ఈ పార్టీ పేరుని మార్చేసి త్రిష పేరు, కీర్తి సురేష్ పేరు ప్రస్తావించడం, దానికి అక్కడ ఉన్నటువంటి వారి పార్టీ కార్యకర్తలతోనే ఆహా ఓహో అనిపించుకోవడం, ఇవన్నీ చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. దాన్ని మీరేమంటారు? పెద్దలు పాపిరెడ్డి గారికి, మన ప్రేక్షకులకు నమస్కారం. చరిత్ర గురించి పాపిరెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు, అందులో నేను కానీ అంతకంటే ముందు ఇప్పుడు జరుగుతున్న విషయం మాట్లాడదాం. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే పన్నీర్ సెల్వం, ఆయన నేను పేరు పెట్టాను కన్నీరు సెల్వం అని. 2 సార్లు జయలలిత జైలు పోయిన ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆమె రాగానే జైలు నుంచి రాగానే ఆమె సీటు పత్రంగా అప్పచెప్పారు. భరతుడు పట్టాభిషేకం లాగా భరతుడు రాముడికి ఎట్లా అప్పచెప్పారో అట్లా. అందుకని పన్నీరు సెల్వం కాదు, ఆయన కన్నీరు సెల్వం, ఎప్పుడు కన్నీరు గారుస్తూనే ఉండేవాడు. ఇటీవల ఆయన వ్యాఖ్యల నుంచి మొదలు పెడతారు. వెనక్కి వెళ్దాం. 2009లో ఇదే విజయ్ ఆయన అభిమాన సంఘం పెట్టిండు, సామాజిక సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. 2011లో తమిళనాడు ఎన్నికల్లో ఇదే విజయ్ తమిళనాడులో ఇదే అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చిండు అసెంబ్లీ ఎన్నికల్లో. అవును, అది మర్చిపోయింది ఇదే పన్నీర్ సెల్వం. ఆయన అంటే ఇదే సినిమా యాక్టర్ల మద్దతు తీసుకోవడానికి ఏ కులం రాదు, మట్టడం రాదు అని రాదు, హీరోయిన్ దాటం రాదు, ఏం రాదు. ఇవాళ ఆయన ఏమంటున్నానంటే ఇప్పుడు ఆయన పార్టీ 2024 ఫిబ్రవరిలో మొదలుపెట్టాడు. సరిగ్గా సంవత్సరం 14 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఆయన పాలసీ ఏంటిది? అంతకుముందు 2009 నుంచి మొదటి దాకా 2024 దాకా పార్టీ పెట్టలే కదా. అప్పటిదాకా విజయ్ మద్దతు తీసుకున్నారు వీళ్ళు, ఏ రకంగా ఓ రకంగా అభిమాన సంఘం యువతతో ఓట్లు వేయించుకున్నారు, అన్ని చేశారు. కానీ విజయ్ మన పార్టీ పెట్టిన దానిలో స్పష్టంగా ఒక 4-5 అంశాలు పేర్కొన్నాడు. మొట్టమొదటి తమిళ జాతీయవాదం. ఇవన్నీ కూడా ద్రవిడ పార్టీలు అన్ని కూడా తమిళ జాతీయవాదంతో మొదలైతాయి. పెరియారు అట్లా మన పెరియార్ రామస్వామి, తర్వాత ఏంటంటే మన చాలా పాత నాయకులందరూ మార్క్సిజము, అట్లాగే లౌకికవాదము, ఇట్లా ఒక 5-6 అంశాలు తీసుకొని చివరికి తమిళ జాతీయవాదంతో మేము పోతున్న పార్టీ అన్నారు. అందుకనే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమైన పార్టీ, బీజేపీ అన్నాడు ఎంతో కూటమిగా ఉన్నారు, కానీ అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకు. అసలు నిజంగా చెప్పానంటే విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా వరకు విమర్శిస్తుంది అన్నాడీఎంకేని కాదు, డిఎంకేని విమర్శిస్తున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఏవైతే వారసత్వంగా పైనుంచి కరుణానిధి 97 ఏళ్ళు బతికిండు, కరుణానిధి నుంచి మొదలుకొని ఏది స్టాలిన్ వరకు జరిగిన రాజకీయాలు చూసుకుంటే ఇవాళ వాళ్ళ సాంప్రదాయ రాజకీయ పార్టీ అయింది. ద్రవిడ వాదాన్ని ఉపయోగించుకొని వాళ్ళు అన్ని అక్రమాలు చేస్తున్నారని విజయ్ ఆరోపణ. విజయ్ మొత్తం అంతా ఎవరి మీద పెడుతున్నారు? ఇప్పుడున్న అధికార పార్టీ మీద పెడుతున్నారు. కానీ ఆయన దాంట్లో లౌకిక తత్వము లేకుంటే మతతత్వం లేకపోవడం, మతతత్వం ఉండొద్దు అనడం, వీళ్ళకు ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయి. కనుక ఇవాళ దుర్మార్గంగా టీవీకి అంటే యాక్చువల్ గా తమిళ వెట్రి కజగం, అది వెట్రి అంటే విక్టరీ అంటే తమిళ విజయ కజగం అనుకోండి. కజగం అనేది ఒక కూటమి అన్నట్టు అర్థం వస్తుంది. తమిళం మన టీ లేకుండా తమిళనాడు ఏ పార్టీలు ఉండవు, మనగలగవు కూడా. దానికి ఆ రకంగా చూసుకుంటే ఆయన పార్టీ పెట్టింది మొదలే, అంతకు ముందే తమిళ అభిమాన సంఘం పెట్టుకున్నారు వీళ్ళు, విజయ అభిమాన సంఘం, అందులో వస్తుంది. మరి అప్పుడు లేని లొల్లి ఇప్పుడు ఎందుకు వస్తుంది వీళ్ళకు? అంటే రేపు పొద్దున మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కనుక రేపు మన అన్నాడీఎంకే మన బీజేపీతో పొత్తు పెట్టుకుంది కనుక మొన్న ఖరారు అయిపోయింది కదా. ఇప్పుడు విజయ్ లౌకికవాది కానీ గుర్తొస్తుంది. ఆ మద్దతు తీసుకున్నాడు, ఎందుకు గుర్తు నాడుకు. అందుకని ఇప్పుడు ఏమైంది అంటే రాజకీయాల్లో ఈ విజయ్ని రామ్మోహన్ రావు గారు అంటే డిఎంకే మంత్రి చిన్న సందేహం అంటే అన్నాడీఎంకే పన్నీర్ సెల్వం, ఇక్కడ డిఎంకే పార్టీకి సంబంధించి పన్నీర్ సెల్వం కామెంట్స్ చేశారు. అంటే డిఎంకే పార్టీకి సంబంధించిన మంత్రిగా ఉన్నారు అంటే స్టాలిన్ పై విమర్శలు చేయటం, లేకపోతే కరుణానిధి పై విమర్శలు చేయటం, అంటే ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన మొత్తం డిఎంకే మీదే పెట్టిండు, ఇప్పుడు దాకా మొత్తం అంతా పెట్టింది డిఎంకే మీదనే పెట్టిండు కదా విమర్శ అంటారు. అన్నాడీఎంకే పెట్టలేదు, కానీ అన్నాడీఎంకే వాళ్ళు కూడా రేపు పొద్దున ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే బీజేపీకి తయారైపోయింది కదా, ఈయన వాదనకు ఈయన పాలసీకి వాళ్ళు విరుద్ధంగా కనుక చేస్తారు. ఒకటి నెంబర్ 1. రెండోది ఏంటంటే తమిళనాడు ఇంతకు చరిత్ర చెప్పారు మన పాపిరెడ్డి గారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు
డిఎంకే పార్టీకి మనకు సినిమా మూలాలు ఉన్నాయి, అట్లాగే అన్నా డిఎంకే పార్టీకి సంబంధం ఉన్నాయి. ఈ అట్రిబ్యూట్ చేయడం, అంతకుముందు ఎంజి రామచంద్రన్ కూర్ను మన జయలలిత కట్టగట్టలేదా? అంతేందుకు శోభన్ బాబుకు జయలలిత కట్టగట్టలేదా? ఈ పుకార్లు చాలా ఉంటాయి, అప్పుడు ఈ పుకార్ల పత్రికలు చాలా ఉన్నాయి. కానీ రాజకీయాలకు వచ్చినాక ఈ సినిమా వాళ్ళని చిన్న చూపు చూడడం సరైనది కాదు అంటున్నాను. అంతేందుకు మన దగ్గర కూడా ఇంతకుముందు పాత్రుడు గారు చెప్పారు, మురళీమోహన్, అంతకుముందు చెప్తున్నా కృష్ణరాజు గారు ఎంపీలు అయ్యారు, వాళ్ళందరూ కూడా కదా చాలా మంది సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఉన్నారు. సూపర్ గారు కృష్ణ గారు ఒక ఏఎన్ఆర్ గారు దూరంగా ఉన్నారు తప్ప కృష్ణ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా పోటీ చేసి ఎంపీ గెలిచారు. తైకాల సత్యనారాయణ గారు 100 మంది పేర్లు చెప్పొచ్చు. అందుకని సినిమా యాక్టర్లు రావగానే ఒక చులకన భావం వస్తుంది అంటున్నాను నేను. దానికి మళ్ళీ యాక్టర్ల పేరు మళ్ళీ దానికి ఉదాహరణకు మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ రాగానే అని సినిమాలు చేయొద్దు, రాజకీయాలు సినిమాలు ఏదో ఒకటి ఉంచుకోండి, దుర్మార్గం కదా నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. రాజకీయాలు అనే ఆయన వృత్తి, రాజకీయాలు ప్రవృత్తి, సినిమా అనేది ఆయన వృత్తిని విడిచిపెట్టుకోమని ఒక వ్యాపారం చేసుకుంటాడు. సుబ్బరామరెడ్డి గారు రాజకీయాలకు వచ్చారు, లేకపోతే చాలా మంది లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు వచ్చారు. చాలా మంది వ్యాపారవేత్తలు రాజకీయాలు చేయడం లేదా, వ్యవసాయదారులు రాజకీయం చేయడం, వ్యవసాయం విడిచిపెట్టి మొత్తం అంతా రాజకీయం వైపు ఉన్నారా? కనుక సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఇట్లే అవమానించారు కదా మన వాళ్ళు కదా. ఒక్కటి ఏంటంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వారసత్వంగా ఒకటి రామ్మోహన్ రావు గారు అంటే సినిమాలకు సంబంధించినటువంటి వచ్చిన వాళ్ళు విమర్శించడం, కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలతోనో లేకపోతే వారి గతంలో ఉన్నటువంటి సంబంధాలను వచ్చినటువంటి రూమర్స్ను ఆధారంగా తీసుకొని, అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు తీసుకొని, అంటే పార్టీ పేరులో స్త్రీలను లేకపోతే ఇంక్లూడ్ చేయటం, స్త్రీలకు ఉన్నటువంటి వారి వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేయటం, లేకపోతే ఇలాంటి అంశాలు చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో ఈ సంస్కృతికి ప్రజల నుంచి అడిగి మరి టీవీకి అంటే ఏంటి అన్నాడు. ఇంకో మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారు ఎన్ని విమర్శలు చేసిండ్రు కదా. ఆయన ప్రధానంగా పోసాని కృష్ణమురళి గానీ చాలా మంది విమర్శలు చేశారు. ఇంకొక మాట చెప్పి విడిచిపెడతాను. ఏమైందంటే ఇది ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం, తెలంగాణలో ఈ లోలి లేదు, తెలంగాణలో పార్టీ స్టార్లకు విలువ లేదు, పెద్దగా పట్టించుకోము, అది కూడా చెప్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా 2 సీట్లే చిరంజీవి గారు గెలిచారు ఇక్కడ తెలంగాణలో, మిగతా 16 సీట్లు అక్కడ గెలిచారు, 2 సీట్లు మాత్రమే గెలిచారు. అందుకని అది హైదరాబాద్ కూడా కాదు, రూరల్లో గెలిచాడు. ఏమన్నా ఇప్పటికి కూడా తెలంగాణలో వర్గ పోరాటం ఉంటది, కానీ ఈ కుల పోరాటం ఉండదు, కుల గజ్జి ఉండదు, దాంతో పాటు సినిమా గజ్జి కూడా ఉండదు. సినిమా వాళ్ళు పెద్దగా రాణించిన సందర్భాలు కూడా తక్కువ అని నేను అంటున్నాను. తెలంగాణ ప్రాంతం రాజకీయ చైతన్యం గల ప్రాంతం కనుక ఇట్లా ఉంటుందని అంటున్నాను. అందుకని మనం మాట్లాడుకునేటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ జబ్బు లేదంటున్నాను. సినిమా పరిశ్రమకు ఆలవాలమైన హైదరాబాద్ లో కూడా ఈ జబ్బు లేదు. సినిమా వాళ్ళు నిలబడితే ఓడించారు గట్టిగా మాట్లాడితే. రైట్ పాపిరెడ్డి గారు, అంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి ఈ మధ్యన సినిమా వ్యవహారాలు, సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి ఒక వైరుధ్యం ఏర్పడింది, లేకపోతే ఒక్కొక్క స్ట్రేంజ్ వార్ నడుస్తుంది, ఇట్లాంటి అంశాలు మనం చాలా చూసాం. అల్లు అర్జున్కి సంబంధించో లేకపోతే కొన్ని